హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ స్వీట్ కార్న్ పులావ్ లేదా స్వీట్ కార్న్ రైస్ అనొచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు అలానే నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇది బాగా కరిగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 3 యాలకులు, అలానే 2 దాల్చిన చెక్క, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిందాక వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ చూడండి బాగా ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్, టమాటా వేసేసుకుందాం. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నానండి నేను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. వీడియో చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ దాకా రావాలి అంటే వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. మనం చేస్తుంది స్వీట్ కార్న్ పులావ్ కాబట్టి స్వీట్ కార్న్ వేయాలి కదా. గరం మసాలా వేసుకున్నాక 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకున్నాను నేను. స్వీట్ కార్న్ వేసి ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇంకో కప్పు స్వీట్ కార్న్ వేసాను. మొత్తం 2 కప్పుల స్వీట్ కార్న్ వేసేసుకొని ముక్కలన్నిటిని కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ అన్ని వంపేసి బియ్యాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని నేను ఇక్కడ ఈ రైస్ చేయడానికి నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. సో బియ్యాన్ని వేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాలు కలిపేసుకొని ఇందులోకి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ లేదా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.